సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్. సో ఇవాళ ఆన్సర్ చెప్పే ముందు అందరూ పక్ 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 అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. సౌండ్ చేయమ్మా. అర్రే వాళ్ళ దానికొకరే పక్ 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 పక్. ఓకే, సంకలో చేసి ఇప్పుడు సౌండ్ చేయి. కోడి పిల్ల అనుకుంటా. ఆన్సర్ ఎక్స్ ఫర్. ఎక్స్ అంటే క్షీరము, అనగనగా పాలు. పొద్దున్నే పాలు తాగాలి, మధ్యాహ్నం పాలు తాగాలి, రాత్రి పాలు తాగాలి, మధ్యలో లేచి బెడ్ పైన పోసుకోవాలి. ఎనర్జీ కోసం మళ్ళీ పాలు తాగాలి. అంటే ఇంకా తాగుతూ ఉంటే పీ ఫర్. పి అంటే పబ్లిక్ టాయిలెట్. మాకంతా సపరేట్ గా ఎందుకు, మాకంతా ఫ్రీయే కదా. ఎక్కడ కమింగ్ అక్కడ గోయింగ్. తప్పు నాన్న, వాటికంటూ సెపరేట్ కొన్ని ప్లేసులు ఉన్నాయి, అక్కడే వాడాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు అన్న. స్వచ్ఛ భారత్. ఓకే. ఆర్ ఫర్. ఏంది అసలు సౌండ్? ఏంది? కోడిదిరా. ఇది చిరాకులో ఉన్న కోడి. రబ్బరు పెన్సిల్ వాడి వాడి బోర్ కొడుతుందన్న. లేజర్ వాడి ర్యాప్ సింగ్ పాడుతూ రకుల్తో డాన్స్ చేసే ఏజ్ ఎప్పుడు వస్తుందన్న. చూడు బామ్మర్ది, మీ అక్క రకుల్ ప్రీత్ సింగ్ అడిగానని చెప్పు. ఈ ఫర్. ఎప్పుడు పాఠాలు ఎగ్జామ్స్ అని మమ్మల్ని చావగొడతారు తప్ప మా బాధ ఎవరు తెలుసుకోరన్నా. నా బాధ ఏందో ప్లీజ్ అడగవా అన్న. నీ బాధ ఏందన్నా? మా ఫిజిక్స్ టీచర్ చెప్పే పాఠాల కంటే మా టీచర్ చాలా బాగుంటుందన్న. మా టీచర్ తో ఒప్పించి ఒక్క డాన్స్ వేయు అన్న. నీ బాధ నాకు అర్థమైంది డార్లింగ్. సో మీ ఫిజిక్స్ టీచర్ వచ్చారా? రండి మేడం గారు, రండి. నేను చెప్పింది నీతో డాన్స్ చేయాలన్నా, నాతో డాన్స్ చేద్దామని. ఏ క్లాస్ చదువుతాను? 7th క్లాస్. ఈ క్లాస్ అంతవరకే చాలు, నీ కూర్చో. ఓకే, నెక్స్ట్. నిన్ను చూస్తేనే చూస్తే పేపర్ లో రాసుకొచ్చావా? ఎస్ అంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్, ఉర్దూ, తెలుగు, ఈ ఎదవ సబ్జెక్టులు. ఎదవ సోది. సోదిరా సోది, ఎప్పుడు సోది, ఎప్పుడు చదువు 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 అని మమ్మల్ని చంపేస్తూ ఉంటారు. ఈ జీవితానికి పనికిరాని ఇది సోది, ఒక సోది. ఇచ్చిన దానికంటే ఆవిడ పర్సనల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వాడింది అందులో. ఇంకో ఎస్ ఫర్. షోలో గాని, సంతలో గాని, సందులో గాని, సందు చివరిలో గాని ఒకటే టాపిక్. ప్రదీప్ పెళ్లి, ప్రదీప్ పెళ్లి, ప్రదీప్ పెళ్లి. ఏందిరా ఈ లొల్లి? అయినా నువ్వేంటయ్యా, చేసుకోరాదు, ఒక పని అయిపోద్ది, మా లైన్ క్లియర్ అయిపోద్ది. నా పని అయిపోద్ది అనేదే నా భయం అమ్మా. టైం ఉంది ఇంకా ఎంత, ఇంకా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రదర్స్. వాళ్ళు వెయిట్ వాళ్ళు అయిపోగానే వాడేంటారు నిజం వరకు సిగ్గుపడుతున్నాడు. చెప్పండి అడిగి. మీలాగే చాలా మంది స్టూడెంట్స్ చాలా తెలివిగా ఉంటారు. మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి కూడా 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి కూడా బాగా తెలివినాడు. సో రోజు స్కూల్లో టీచర్ ఏం చేసిందంటే వీళ్ళకి ఒక వెరైటీ టెస్ట్ పెడదామని చెప్పి
ఓ బకెట్ లో నీళ్లు బకెట్ లో పాలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. క్లాస్ రూమ్ లో ఒక గాడిదని తీసుకొచ్చి వదిలితే ఆ గాడిద ఏం చేసింది? ఏ బకెట్ దగ్గరికి వెళ్ళింది? పాలున్న బకెట్ దగ్గరికి వెళ్ళి పాలు తాగి. సో పిల్లలు మీకు ఏమర్థమైంది అనగానే సుబ్బారావు వాళ్ళ అబ్బాయి జాన్ అతని పేరు, అతను లేచి నుంచి ఎస్ టీచర్ నాకు అర్థమైంది అన్నాడు. ఏమర్థమైందన్నమాట? పాలు తాగేవాడు గాడిద. మీరు పాలు తాగుతారా? అలవాట్లేదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది జోకు అది అనమాట. ఇక్కడ ఎంతమంది గాడిదని చూశారు? మీరందరూ చూశారు. గాడిద ఎలా అరుస్తుందమ్మా? పర్ఫెక్ట్ రా, సూపర్. అలా మీకు ఎవరైనా చూసి అరే గాడిద అని ఎప్పుడైనా అనిపిస్తుంది మీకు? కోపంలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు గాడిద అనాలనిపిస్తుంది. ఎవరిని? ఎవరినైనా. కోపంలో నీకు ఎలక కనిపించింది, ఒరే గాడిద అంటావా? ఎలకని అనకూడదు కదా, అది ఎలక కదా. మనుషులనే. మనుషుల్నా? నన్ను కోపంగా ఉన్నాను, ఇప్పుడు కోపంగా ఫేస్ పెట్టినా నన్ను. నాకు కోపం రావట్లేదు. వచ్చినప్పుడు నాకు చెప్పమ్మా. వెరీ గుడ్, దూరంగా ఉంటాను నేను. కట్అవుట్లు చిన్నగా ఉన్నాయి కూడా ఇంతమంది పట్టేశారనమాట ఈ సైజులో. వెరీ గుడ్. పొద్దున్న ఇష్టం లేకపోయినా అలారం పెట్టి లెగమన్నప్పుడు ఒరే గాడిద. పొద్దునే అలారం పెట్టినప్పుడు లేవకపోతే చివరికి మనం అయ్యేది అదే. లైవ్ ఎగ్జాంపుల్ నీ ముందు. పాట వచ్చినప్పుడల్లా రాకూడదురా, అది ఓన్లీ స్టార్టింగ్ లోనే. ఇది కరెక్ట్ ఉంది. బ్లాక్ బోర్డ్ మీద టీచర్ బొమ్మ గీసినప్పుడు దాని మీద గాడిదాని రాసినప్పుడు టీచర్ వచ్చి అంటుంది ఎవడ్రా ఈ గాడిద రాసి చేసిందని. వాడు చెప్పేసి అందరం చూస్తున్నాడు. అరే బాగా చెప్పానా? నేను వీడియో గేమ్ ఆడేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే అని గడ్డ గాడిద అంటాను. నన్ను వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అదే గాడిద అంటాను. ఉప్పు కప్పు రంబు క్లాస్ రూమ్ లో ఆన్సర్లు చెప్పి అలవాటు అయిపోయిందిరా మీకు. ఒకళ్ళని అడగగానే గ్రూప్ ఆన్సర్లు ఇచ్చా. మా అమ్మ నన్ను ఎవరే గాడిద అంటుంది ఎందుకంటే నా మూతి గాడిద మూతిలా ఉంటుంది అంది. ముద్దొచ్చారు. అదేమరా కోడి డౌట్ ఉంది. నా డ్రెస్ బాగాలేదు, నా మేకప్ బాగాలేదు అని ఎవరైనా అంటే వారిని గాడిద అంటాను. ఎందుకు అంటావు? సరే ఓ పాట పాడు. చూసా 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 ఒక హృదయానే కలిసా ఆ హృదయానే హృదయానే కదరా, హృదయాన్నే నేను లంచ్ చేస్తుంటే నా బాక్స్ లోని గుడ్డు ఎవరైనా తీసుకెళ్తే ఒరే గాడిద నా గుడ్డు ఇవ్వరా అని తిడతాను. ఈజ్ ఇట్ గాడిద గుడ్డు? భయ్యా ప్రపంచం వైపు తిరుగు ఇడుగురు. క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వెళ్ళి పక్కింటి అంకుల్ గ్లాస్ మీద పడితే గ్లాస్ ఇరిగిపోయింది అనుకో నన్ను ఒరే గాడిద ఇవాళ గ్లాస్ ఇరిగిపోయింది కదా డబ్బులు వాళ్ళు కడతారా అని తిడతాడు. అలా తిడుతున్నారని చెప్పి నువ్వు పగలగొట్టడం మానేద్దు నాన్న, నువ్వు ఆడుతూనే ఉండు. మా ఇంటి చుట్టుపక్కల 10-15 అద్దాలు పగలగొట్టాం మేము. అలాగే కొట్టుడు పరిగెట్టుడు. టీచర్ సైన్స్ చెప్తుంటే నేను మ్యాథ్స్ చేస్తుంటే టీచర్ చూసి నన్ను చెప్పింది ఏంట్రా చేసే ఒసే గాడిద చెప్పింది ఏంట్రా చేసేది ఏంట్రా అని అంటుంది. ఓ ఇట్ ఇస్ ఫీమేల్ గాడిదనా? ఒకసారి అమ్మ చెప్పిన పని చేయకపోతే ఒసే గాడిద అంటే నేను అప్పుడు అన్నాను అన్ని నాన్న పోలికలే కదమ్మా. పక్కన ఎవరైనా పడుకొని గట్టిగా గురకలు పెడుతుంటే సరిగ్గా పడుకోరా గాడిద అని అంటాం. ఎంత ఈ పేరు మీరంతా 7th క్లాసేనా? 7th క్లాస్ కి నేను చింపిరి చుట్టేసుకుని
తొర్రిపళ్ళు వేసుకుని నెక్కరేసి ఒకటి రోడ్ల మీద తిరిగాడు. అయ్యా ఇంత తెలివిగున్నారేంట్రా? ఒకసారి నేను మ్యాథ్స్ సార్ టేబుల్స్ అడుగుతుంటే నేను సరిగా చెప్పకపోతే ఏ సార్ అని ఒరేగా ఆడితే ఏ సార్ నీకు లెక్కలు చెప్పింది అన్నారు. ఆయన ఏ సారు? మీరే అన్నారు సార్. ఆయన పేరు అడగలేదురా. మనుషుల కంటే ఎక్కువ పిల్లులని కుక్కల్ని ప్రేమగా చూసే వాళ్ళని ఒరే గాడిద అంటారు. నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పా. మనుషుల కంటే ఎక్కువ కుక్కల్ని ప్రేమగా చూసే వాళ్ళని ఒరే గాడిద అని అంటారు. కాదమ్మా, కుక్కల్ని పిల్లుల్ని కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమించాడు గాడిద అనాలి. నేనేదో కవర్ చేశాను, కూర్చో. అరే ఆగరా, పక్క వేరు ఆన్సర్ వేరు, కలిపే అందులో. మా మ్యాథ్స్ సార్ అటెండెన్స్ కలపక అని చెప్పానా? మా మ్యాథ్స్ సార్ అటెండెన్స్. మీ మ్యాథ్స్ సార్ కొంచెం గ్యాప్ ఇరా బాబు. మా మ్యాథ్స్ సార్ అటెండెన్స్ అడుగుతుంటే మా ఫ్రెండ్ అటెండెన్స్ చెప్తారు, గాడిద మీ ఫ్రెండ్ అటెండెన్స్, మీ ఫ్రెండ్ అన్నంగు నువ్వే తింటా అన్నారు. ఇది చెప్పడానికి పాపం ఇన్సార్లు లేచో అలిసిపోయి కూర్చోన్నా బంగారం. మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు మేము కవర్ చేయకుండా రాస్తాం. మా వెనకాల ఉండేవాడు కాపీ కొడితే టీచరు చదవనప్పుడు చదవరు ఎందుకు రా, ఇప్పుడు ఎందుకు రా కాపీ కొడతారు రా గాడిదిల్లారని తిడుతుంది భయ. నువ్వు కొంచెం తేడాగా ఉన్నావురా గ్రూప్ మొత్తంలో. నీతో చాలా పని ఉంది నాకు ఇవాళ షోలో. సాయంత్రం 6 గంటలకు నేను ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ చూస్తుంటే మా డాడీ వచ్చి ఒరే గాడిద ఎప్పుడు ఛానల్ చూస్తావారా అని తిట్టాడు. అలా అన్నారా? నాకు తెలిసి కూసే గాడిద వచ్చి మేసే గాడిద జడగొట్టింది అన్నట్టు. వెరీ గుడ్. మీ డాడీ కొంచెం డీసెంట్ గా తిట్టాడులే. మా తాతయ్య నిద్ర పోతుంటే నేను వెళ్ళి మిరపకాయ బాగుంటుంది. ముక్కులో దూది పెట్టినప్పుడు వస్తే గాడిద అని అంటాడు. ఈసారి దూది అవి పెట్టక నాన్న, మిరపకాయకి ముచ్చుకుంటుంది చూసావు. నేను మా అక్క ఫైటింగ్ చేస్తున్నప్పుడు మా మమ్మీ వచ్చి ఏంది గాడిదల్లాగా కొట్టుకుంటున్నారు అని అనేది. మా అమ్మ అయితే కర్రలు ఇచ్చేది ఎక్స్ట్రా, ఎట్టి కొట్టండి అంటే. సూపర్, వెల్ డన్. మా ఆన్సర్లు. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత జరిగింది. నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాక్సిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడే.